తెలుగు వాళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు లగేజే కాదు మానసిక పరమైన బ్యాగేజ్ కూడా తీసుకెళ్లడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి అని ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్లు చూపించి మనం మాట్లాడుకున్నాం కదా. అలాంటి సిచ్యువేషనే ఎన్టీఆర్ స్టాట్యూ విషయంలో జార్జియా స్టేట్ లో ఇప్పుడు డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది. నిజానికి ఈ స్టాట్యూ పెట్టి 2 ఏళ్ళు అయింది. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఎందుకు అమెరికన్స్ మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆరా తీస్తే చాలా విషయాలు కనపడతాయి. అట్లాంటాలో ఎన్టీఆర్ స్టాట్యూ పెట్టారు మనోళ్ళు. పెట్టి తరచుగా అక్కడికి వెళ్ళి రాజకీయ నినాదాలు ఇవ్వడము, అభిషేకాలు లాంటివి చేసేయడము, అసలు మా దేవుడు అనే తరహాలో సోషల్ మీడియాలో కూడా హంగామా చేయడం పెరిగిందట. అసలు ఈ స్టాట్యూలు ఏంటి, ఈ గోలేంటి, ఎక్కడవో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి అని ఇప్పుడు నేటివ్ అమెరికన్స్ మేము అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాదు, ఇలాంటి వాళ్ళందరినీ డిపోర్ట్ చేసేయాలి, పంపించేయాలి వెనక్కి అనే చర్చని లేవదీస్తా ఉన్నారట. చూడండి ఈ పోస్టులు, ఈ కామెంట్లు ఇవన్నీ. ఈ మధ్య కాలంలో ఉద్యోగం కోసం అని వచ్చి ఫుడ్ ట్రక్ లాంటి వ్యాపారాలు చేస్తున్నారు అని కొంతమంది మీద ఇష్యూ చేయడము, సోషల్ మీడియాలోకి ఆ వీడియోలు రావడం చూసాం కదా. అలాగే వార్ మెమోరియల్ సైట్ లో సినిమా పాటలు పెట్టుకుని రీల్స్ చేయడం లాంటి ఇష్యూస్ కూడా అమెరికా లెవెల్లో చర్చనీయం అవడం చూసాం కదా. వాటి తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ స్టాట్యూ వ్యవహారము, మా దేవుడు అంటూ కొంతమంది చేస్తున్న హంగామా అమెరికాలో ఇండియన్స్ బిహేవియర్ ని మరోసారి డిబేటబుల్ చేసేసింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం రాజకీయ సామాజిక కోణాలని విదేశాలకు కూడా తీసుకెళ్లి అక్కడ మన జెండాలు ఎగరేయాలి అని అనుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తా ఉందా? ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అయితే గనక బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళ జీవితాల మీద, అవకాశాల మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? చర్చిద్దామా? మీరు ఈ ఇష్యూని ఫాలో అయ్యారా? కాకపోతే గనక కామెంట్ సెక్షన్ లో లింక్ పెడతా ఉన్నా, మీరు అందులో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే మీ కామెంట్ చేయండి. ఎన్ఆర్ఐలైనా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా కావచ్చు. అసలు ఇలాంటి ధోరణి ఎందుకు పెరిగింది? ఇంత ఆక్వర్డ్ మూమెంట్ ఎందుకు క్రియేట్ అవుతా ఉంది ఇండియన్స్ కి, దట్టు తెలుగు వాళ్ళకి అనేది ఇక్కడ పాయింట్.